మీకు తెలుసా ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో? నేను చెబుతాను. మీరు చల్లని స్వీట్ ఐస్ క్రీమ్‌ని ఒక బైట్ తీసుకుంటారు. వెంటనే మీ టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. సలైవరీ గ్లాండ్స్ పనిచేయటం మొదలుపెడతాయి. ఎనాల్ స్ట్రెస్‌కి గురవుతుంది. చల్లదనం మీ నోటి పైభాగాన్ని తాకుతుంది. మీ మెదడులోని బ్లడ్ వెసెల్స్ సంకోచిస్తాయి. త్రిధార నాడి యాక్టివేట్ అవుతుంది. అదే బ్రెయిన్ ఫ్రీజ్. ఐస్ క్రీమ్ కరిగేటప్పుడు షుగర్ లాలాజలంతో కలుస్తుంది. ఎంజైమ్స్ లాక్టోస్‌ని డైజెస్ట్ చేయటం మొదలుపెడతాయి. మీ పళ్ల మీద ఉన్న బ్యాక్టీరియా వెంటనే ఫీడ్ అవుతాయి. ఆ చల్లని మిశ్రమం మీ ఎసోఫాగస్ గుండా కిందకి వెళుతుంది. మీ గొంతు లైనింగ్ రెస్పాండ్ అవుతుంది. చల్లదనం మైల్డ్ ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనని ట్రిగర్ చేస్తుంది. మీ స్టమక్‌లో డైజెషన్ నెమ్మదిస్తుంది. చల్లదనం మరియు ఫ్యాట్ గ్యాస్ట్రిక్ మూవ్‌మెంట్‌ని ఆలస్యం చేస్తాయి. యాసిడ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేయడం మొదలు పెడతాయి, కానీ నెమ్మదిగా. షుగర్ రక్త ప్రవాహంలోకి వెళుతుంది. ప్యాన్క్రియాస్ త్వరగా ఇన్సులిన్ విడుదల చేస్తుంది. లివర్ అదనపు షుగర్ని ఫ్యాట్గా మార్చడం మొదలు పెడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ డైరీ ఫ్యాట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. లైనింగ్ స్ట్రెస్ చూపిస్తుంది. ఎంజైమ్స్ కష్టపడి పనిచేస్తాయి. గుడ్ విల్ కొద్దిగా వాపుకి గురవుతుంది. గ్లూకోజ్ రష్ త్వరగా తగ్గిపోతుంది. బ్లడ్ షుగర్ పడిపోతుంది. న్యూరాన్స్ నెమ్మదిస్తాయి. మీరు అలసిపోయినట్లు, బహుశా ఫాగీగా ఫీల్ అవుతారు. మీ లివర్ ఫ్యాట్ని నిల్వ చేసుకుంటుంది. ప్యాన్క్రియాస్ ఎక్కువగా పనిచేస్తూనే ఉంటుంది. బ్లడ్ వెసెల్స్ వాపుకు గురవుతాయి. ఒక కోన్ 9 రియాక్షన్లు.